సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గం బీరంగూడలో డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి 75వ జన్మదిన వేడుకలను కాంగ్రెస్ నేతలు అట్టహాసంగా నిర్వహించారు. బీరంగూడ కమాన్ వద్ద ఉన్న డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహం వద్ద ఆయన 75వ జన్మదిన వేడుకలు అమీన్పూర్ కాంగ్రెస్ పార్టీ టౌన్ ప్రెసిడెంట్ శశిధర్ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ శ్రేణులు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భ్రమరాంబ మల్లికార్జున స్వామి దేవాలయ చైర్మన్ సుధాకర్ యాదవ్, కౌన్సిలర్స్ మున్నాబాయ్, విజయ నాయక్, కాంగ్రెస్ నాయకులు కుమ్మరి మహేష్, సుధాకర్ యాదవ్, గోకా మహిపాల్ రెడ్డి, అమీన్పూర్ కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రటరీ రమేష్ యాదవ్, కాంగ్రెస్ కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ నేత శ్రీధర్ రెడ్డి మాట్లాడుతూ మాజీ ముఖ్యమంత్రి దివంగత నేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి చేసినటువంటి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలు ఇప్పటి వరకు గుర్తు చేసుకుంటున్నారని, 10 సంవత్సరాల తరువాత మళ్లీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం చాలా సంతోషమని ఆయన అన్నాడు. తెలంగాణలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్తూ అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నారని పేర్కొన్నారు. పటాన్చెరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ కాకా శ్రీనివాస్ గారి ఆదేశాల మేరకు మన మున్సిపల్ అధ్యక్షుడు శశిధర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈరోజు మన ప్రియతమ నాయకుడు మాజీ ముఖ్యమంత్రి వర్యులు రాజశేఖర రెడ్డి గారి జన్మదినం సందర్భంగా ఈరోజు నివాళులర్పించడం జరిగింది. మరి ఆయన తీసుకొచ్చిన పథకాలు కావచ్చు, లేకపోతే చెరగని ముద్రలాగా ఈరోజు ప్రజల్లోకి వెళ్ళిపోయినాయి. కాబట్టి మరి నిరుపేదల దాకా చేరాలన్న ఒక ఆకాంక్షతో ఈరోజు ఏ పథకం తీసుకున్నా ప్రజల దాకా చేరాలని చెప్పేసి అన్న 2023లో పాదయాత్ర చేసి 2004లో మన గవర్నమెంట్ ఫామ్ చేసి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత 2009లో కూడా మళ్ళీ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ప్రజలకు సేవ చేయడం కోసం బయలుదేరిన అతను మరి అకాల మరణం అదో చెందడం, మరి దాని తర్వాత ఈరోజు కూడా తను ప్రజల గుండెల్లో చెరగని ముద్రలాగా వేసుకున్న రాజశేఖర రెడ్డి గారికి ఈరోజు జన్మదినంగా మరి ఆయన నివాళులర్పించడం జరిగింది.